నమస్కారం. ముఖ్యాంశాలు. మన సిటీలో ఒక బ్యాంకాక్, అక్కడ పర్యాటక రంగం వారు ఒక పార్కు నిర్మించాలని నిర్ణయించారు. అందులో 10 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎన్నో వార్తలు వస్తున్నాయి. నకిలీ కరెన్సీని ఇచ్చి ప్రజలను మోసం చేసిన కొందరు వ్యక్తుల గురించి ఈనాడు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రిని విచారణ చేయడానికి కేంద్రం ఒక కమిటీని వేసింది. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి. రామ్నగర్ లో జరిగిన బ్యాంక్ దోపిడీ సంఘటనలో అనుమానితులైన 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. రామ్నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రజా సంఘం వారు వీళ్ళని చుట్టుముట్టి బంధించారు. అయినా సరే వాళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు అక్కడ సీసీటీవీలో రికార్డైన వీడియోలు బయటికి వచ్చాయి. సార్, నన్ను మీరు కొట్టి చంపినా సరే నేను చెప్పినంత నిజమే సార్. సార్, మాకేమీ తెలియదు సార్. సార్ చెప్పింది వినండి సార్, మమ్మల్ని వదిలేయండి సార్. నీ దగ్గర నుంచి నిజం ఎలా రప్పించాలో నాకు తెలుసు. సార్, నేను చెప్పేదంతా నిజమే సార్. అక్కడ జరిగింది నిజంగా ఇదే సార్. జరిగిందంతా నేను చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఏంటి సార్? యాక్చువల్లీ ఐ లాస్ట్ మై కీ. ఓకే. నా కీ మిస్ అయిపోయింది. దీనికి సార్ ఇక్కడ వర్క్ షాప్ లో పనిచేసే కుర్రాడు ఒకడు ఉన్నాడు, వాడిని వెళ్ళి తీసుకొస్తాను ఓకే. సార్. యా ఐల్ బి దేర్. ఐఎమ్ ఆన్ ది వే. యా, విత్ ఇన్ 10 minutes. రాజేష్, అదిగో ఉందే అదే సార్ బండి. దాని కేసు మిస్ అయ్యే చూడు. సార్, ఒక నిమిషం, నేను రెడీ చేస్తాను. హలో, యా టెల్ మీ మ్యాన్. ఓ యూ. యా ఓన్లీ 10 lakhs. రెడీ అయింది కదా, నువ్వు వెళ్ళి సార్కి ఇచ్చేసిరా, వెళ్ళు. సార్, బైక్ రెడీ అయింది సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ, గుడ్ జాబ్. థ్యాంక్స్ సార్. ఎంత మంచివాడు. పెద్ద ధనవంతుడు అనుకుంటాను.
ఏమిటి కొత్త విషయంలో వచ్చావు? ఏమిటి విశేషం? నేను ఇలాంటివి చాలా వేషాలు వేస్తుంటాను. ఎలాగైనా సరే పని జరగాలి. ఆపరా చాలు. దీన్నెక్కడి నుంచి కొట్టుకొచ్చావు? ఎక్కడో తెచ్చాను, వదిలేయండి. చూడండి, ఎప్పుడు ఇచ్చినట్టుగా తక్కువగా ఇస్తే ఈసారి ఒప్పుకోను. ఎంతో రిస్క్ చేసి మరీ తీసుకొచ్చాను. పెద్ద రిస్క్ లేరా. మేము దీన్ని పార్ట్లుగా విప్పి అమ్మడంలోనే పెద్ద రిస్క్ ఉంది. నువ్వు దొంగిలించిన బండే కదా, దొంగ బళ్ళకి ఇక్కడో రేటు ఉందిలే. దాని ప్రకారమే ఇస్తాను. ఇదిగో తీసుకో. సరే ఇక వెళ్ళు. అరే, ఇది నాకు గిట్టదన్నా. అదే గిడుతుందిలే, వెళ్ళు. నాకు వేరే పని ఉంది. అన్నా, ఈ డబ్బు కుదరదా? అరే పోరా, ఈసారి వెళ్ళు. ఇంకోసారి తీసుకొచ్చినప్పుడు చూద్దాంలే, వెళ్ళు. అన్నా, నీ పద్ధతి ఏం బాగాలేదు. సూపర్ గా ఉంది ఈ బైకు. దీన్ని పార్ట్లు విప్పడానికి మనసు రావడం లేదు. వీడికి ఎక్కడ దొరుకుతాయో ఇవన్నీ. ఇదిగోండి. ఏంటి ఆటోలో వచ్చారు? అది మరి ఏమైంది? మొహం అదోలా ఉంది. బాబా, హోటల్కి వెళ్ళినప్పుడు బైక్ బయట పెట్టాను. బయటకు వచ్చి చూస్తే అది లేదు. ఏమండి ఏమండి అటు చూడండి, మన బైకు. భగవంతుడా, అవును అదే. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నాన్నే కనిపెట్టి తీసుకొచ్చి ఉంటారు. ఏయ్ దొంగ వెధవా, మా అల్లుడి మోటార్ బైక్ దొంగ నుంచి తీసుకొచ్చి నాకే అమ్మి క్యాష్ తీసుకెళ్తావా? అవకాశం వస్తే మన దేశాన్ని అమ్మేస్తావురా. కొట్టి చంపండి రా వెతవని.